హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, క్యాన్సర్ స్పెషలిస్ట్ సర్జన్. క్యాన్సర్ అనేది యూజువల్‌గా అన్ని బాడీ పార్ట్స్‌లో స్టార్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజెస్‌లోనే ఉంటుందన్నమాట. క్రమక్రమేణా అది పెరిగి థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లలోకి స్ప్రెడ్ అవుతుంది. యూజువల్‌గా క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన బాడీ పార్ట్‌లో నుంచి నియర్ బై లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అవుతుంది. సో, ఈ రీజనల్ లింఫ్ నోడ్స్ అనేవి కామన్‌గా ఫిల్టర్స్ లాగా పనిచేస్తా ఉంటాయన్నమాట. ఈ లింఫ్ నోడ్స్‌ని దాటిన తర్వాత క్యాన్సర్ అనేది ఫోర్త్ స్టేజ్‌లకి ఎంటర్ అవుతుందన్నమాట. సో, ఈ స్టేజ్‌లో క్యాన్సర్ ముఖ్యంగా ఏంటంటే, నియర్ బై బ్లడ్ వెసల్స్‌లోకి ఈ క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ అనేవి ఎంటర్ అయ్యి, అవి వేరియస్ బాడీ పార్ట్స్‌లో అక్యుములేట్ అవుతాయి. సో, కామన్‌గా ఫోర్త్ స్టేజ్‌లో ఈ క్యాన్సర్ బాడీ పార్ట్స్‌లో ఎక్కడెక్కడ అక్యుములేట్ అవుతుందంటే, లివర్‌లో, లంగ్స్‌లో, బోన్స్‌లో, బ్రెయిన్‌లో కామన్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఈ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లలో ఉన్నప్పుడు యూజువల్‌గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, ఈ స్టేజ్‌లలో డయాగ్నోస్ అయిన పేషెంట్స్‌ని మనము జబ్బు కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్స్ చేస్తే జబ్బుని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ స్టేజ్‌లో సింప్టమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్‌లో లంగ్స్‌కి స్ప్రెడ్ అయినప్పుడు సడెన్‌గా పేషెంట్ ఆయాసంతోటి కానీ, ఛాతీలో నొప్పితోటి గానీ ప్రెజెంట్ అయ్యే అవకాశాలుంటాయి. అలానే లివర్‌కి బాగా స్ప్రెడ్ అయినప్పుడు జాండీస్ తోటి ప్రెజెంట్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో, ఈ క్యాన్సర్ అనేది యూజువల్‌గా పేషెంట్స్ అశ్రద్ధ చేసినప్పుడు అది క్రమక్రమేణా స్టేజ్ 1 నుంచి 2, 3, 4 అలా స్ప్రెడ్ అయ్యి ఫోర్త్ స్టేజ్‌లో ప్రెజెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్‌లో భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకుంటే మనకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్‌ని కంట్రోల్ చేసి కొంతమందిలో నయం కూడా చేయొచ్చు. థాంక్ యూ.